ఇక ఇప్పుడు కొట్టే చప్పట్లు ఎట్టా ఉండాలి అంటే, రైతు గుండె చప్పుడు ఎట్టా ఉంటుంది అంటే, రైతు ఆలోచనలో ఎట్టా ఉంటుంది అంటే మీ చప్పట్ల రూపంలోనే తెలియచేయాలి. ఇది డైరెక్ట్ సీఎంఓ నుంచి లైవ్ వెళ్తుంది కాబట్టి మీ ప్రేమ, మీ ఆప్యాయత, మీ అనురాగం, మీ అనుబంధం, మీ అనురాగాలతో కూడిన మీ ఇంటి వ్యక్తి పెద్ద అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మీరిచ్చే సంఘీభావం చప్పట్లతో తెలియజేస్తా కోరుతూ ఉన్నాం. ఈ చప్పట్లు ప్రేమను పంచాయి, ఈ చప్పట్లు అనురాగాన్ని నిలిపాయి, ఈ చప్పట్లు అనుబంధాన్ని నిలిపాయి. మహాసంకల్పానికి ప్రారంభమవుతున్న సమయం ఆసన్నమయ్యింది. ప్రతి అడుగు, ప్రతి మాట, ప్రతి పలుకు, ప్రతి పదం, ప్రతి నోట, ప్రతి మాట, ప్రతి చోట ఒక్కటే, రైతే రాజు. రాజు అవ్వాలి అంటే ఖచ్చితంగా రైతు అవ్వాలి అనేటువంటి మాట తెలియజేస్తున్న చప్పట్ల అభినందనలు తెలియజేస్తున్నా కోరుతూ ఉన్నాం. అక్కడ గౌరవ అప్పీల్ని మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారు వారు వింటూ ఉన్నారు. అదే చెప్పాను నేను ఇందాక కూడా, మీ ప్రతి అప్పీల్ని నోట్ చేసుకుంటాం మేము. దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాము బయట టెంట్లో. మీ సమస్య ఏదైనా సరే అక్కడ తెలియచేయండి, రిసిప్ట్ పొందండి, పరిష్కారాన్ని పొందండి. మీటింగ్ ప్లేస్లో ఉన్న పోలీస్ సిబ్బంది అందరూ ఒకసారి మీ మ్యాన్ ప్యాక్లు చెక్ చేసుకోండి. ఎవరిదో మ్యాన్ ప్యాక్ ప్రెస్ అయిపోయింది, కమ్యూనికేషన్ జామ్ అవుతుంది. ఆల్ పోలీస్ ఆఫీసర్స్ మ్యాన్ ప్యాక్ చెక్ చేసుకోండి ఇమ్మీడియట్గా. ఓకే, ఫ్రమ్ ది ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ రెస్పెక్టబుల్ హానరబుల్ జాయింట్ కలెక్టర్ మేడం, ఎవరైతే మీ రోలో ఒకవేళ అక్కడికి వెళ్ళడానికి ఇబ్బంది ఉన్న వాళ్ళు రో ఇన్ఛార్జికి మీ అప్పీల్ని ఇవ్వండి. మీరు అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు, ఇంకా మరింత వెసులుబాటు తీసుకొచ్చాం. ప్రతి రోకి మా డిస్టిక్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళకి మీ అభ్యర్థన ఇవ్వండి. ఈ అభ్యర్థనలన్నీ కూడా మేము అక్కడికి గ్రీవెన్స్కి మేము తీసుకువెళ్ళి మీ సమస్యకు పరిష్కారం తీసుకొస్తాం. ఎందుకంటే సమస్యలు లేని జిల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నిలబడాలనేటువంటిది ఒక సంకల్పం అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే, ఇక వచ్చే ప్రతి ఒక్కరికి ఎలా స్వాగతం పలుకుతామో మనం నిర్ణయించుకున్నాం. మన గౌరవ శాసనసభ్యులు తెలియజేశారు, దాన్ని మేము పాటిస్తామనే మాట కూడా తెలియజేశాం. అయితే సభ ప్రారంభానికి ముందు మనం చేస్తాం, సభలో చేస్తాం. కేవలం నోటికి పని చెప్పం, చేతులకు మాత్రమే పని చెబుతాం. ఆ పని ఎలా చెబుతామంటే ప్రేమతో చెబుతాం, ఆప్యాయతతో చెబుతాం, అనుబంధంతో చెబుతాం. మా ఇంటికి వచ్చిన అతిథిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మేము ఎలా గౌరవిస్తామంటే అతిథి మర్యాదలకు పెట్టింది పేరు ఉభయ గోదావరి జిల్లాలు. అతిథితో సంబంధం ఉండకల్లా, కొత్త వ్యక్తి అయితే చాలు అతని అవసరాన్ని తీర్చే మనస్సు గోదావరి జిల్లా వాసులది. కాబట్టి ఈ కార్యక్రమానికి మనం ముందే చూసాం, ఉదయాన్నే వచ్చారు సోదరి మణులు, ఇక్కడే పక్కనే ఉన్నారు వారంతా కూడా. మరి వారికి సహోదరులుగా మనం చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేస్తున్నా కోరుతూ ఉన్నాం. ఇది అక్కలకు కొట్టే చప్పట్లు, మన ఇంటి ఆడపడుచుకు కొట్టే చప్పట్లు కానీ గట్టిగా కొట్టాలి. మరి ఇవ్వడమే కాదు, ఇచ్చిన తర్వాత తిరిగి ఇవ్వడం కూడా తెలుసు మా ఆడపడుచులకి. మరి ఊరుకుంటారా? చప్పట్లతో అన్నయ్యలు కొట్టండి.
ఇది రైతుల కోసం మాత్రమే ఏర్పాటు చేసిన సభ. మీరు చెప్పింది చాలా వినబడింది, కానీ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నేనే ఇంత క్రమశిక్షణతో నీ సభని డిస్టర్బ్ చేయకూడదు, నువ్వు ఒక్కసారి విసురుదాం అన్నయ్య అంటున్నావు, కానీ కొంత సమయం ఆగుదాం. ఇది కేవలం మన ముఖ్యమంత్రి వర్యుల కోసం మనం ఏర్పాటు చేసుకున్నది కాబట్టి అప్పటిదాకా ఆగుదాం, ప్రేమను ఆపుదాం. ఆనకట్టకైనా గోదావరి ప్రవాహానికైనా ఆనకట్ట ఉంటుందేమో కానీ గోదావరి జిల్లాల ఆడపడుచుల ప్రేమకు మాత్రం ఆనకట్ట ఉండదు అనే విషయాన్ని తెలియజేస్తూ చప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ కోరుతున్నాం. అబ్బా, ఇది కదా ఒక వ్యాఖ్యాతగా నాకు నచ్చేది. సమయం ఉంది. యాక్చువల్గా ఇంత ప్రభుత్వ సభలో నాకు కూడా ఇంత మాట్లాడే అవకాశం ఇవ్వరు, కానీ మా సోదరి మనులతో, మా సోదరులతో, మా మామయ్యలతో, మా బావలతో, మా బావమరిదులతో మాట్లాడే అద్భుతమైన అవకాశం నాకు దక్కింది. కాబట్టి ఒక్కసారి రైతు అంటే ఎవరో చెప్తా ఉంటాను నేను. చెక్. మీ అందరికీ మరొక చిన్న విజ్ఞప్తి ఏంటంటే, రైట్ సైడ్న మీరు చూస్తే ఆర్డీఓ అమలాపురం సల్లాదేవి గారు ఉన్నారు, వారి టీం అక్కడ రెడీగా ఉంది. మీ గ్రీవెన్స్ ఏవైనా ఉంటే వారికి అందజేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. వారు రైట్ సైడ్ మీ యొక్క సమస్యను వినడానికి, సమస్యను పరిష్కరించడానికి వారు రెడీగా ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, రైతు గురించి మనం ఇందాక చెప్పాం. ఇందాక ఓ పెద్ద ఆయన చెప్తూ ఉన్నారు, తమ్ముడు రైతు గురించి బాగా చెప్పావు, కానీ కొన్ని పాయింట్లు చెప్పాడు ఆయన. ఆకలి అంటే మరిచిపోయేవాడు రైతు, ఆకలిగా ఉన్న వాళ్ళని గుర్తుపెట్టుకోవడం మాత్రమే తెలిసిన వాడు రైతు, ఆకలి లేకుండా చేసేవాడు రైతు, ఆకలి అనే మాట అడ్రస్ లేకుండా తుదముట్టించేవాడు రైతు. వారి ఇంటిలో రైతు ఆకలితో ఉన్నా పక్కింటి వాడు ఎవరైనా సరే ఆకలితో ఉండకూడదు అని తలిచేవాడు రైతు. కష్టాలు చాలా ఇష్టాలుగా ఉండేవాడు రైతు. బాధలను దిగిమింగుకుని ఎంతో మందిని ఆదా చేసేవాడు రైతు. రైతు అంటే ఒక మనిషి కాదు, రైతు అంటే ఒక వస్తుంది. మీరు కోరింది ఏంటంటే ఒకటి గమనించాలి, మీరు ఒక్కసారి అలా చూడండి. సార్ ఆల్రెడీ వచ్చారు, అక్కడ లైవ్ జరుగుతుంది. దీన్ని బట్టి మరలా సార్ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం.